నానా ఎలా ఉన్నావు నాన్న? నాకేం నానా, నువ్వు ఇచ్చిన టీ ఎస్టేట్ చాలా బాగా రన్ అవుతుంది. నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నప్పుడు ఎకరో 3 రూపాయలు చెప్పిన 30 ఎకరాలు కొన్నావు చూడు, అది 30 కోట్లయింది నాన్న. ఆ డబ్బుతో 300 ఫ్లాట్లు కట్టి అద్దె వసూలు చేయలేక చచ్చిపోతున్నాను రా ఎద్దవా. కష్టాలు కడుపులో దాచుకుని కళ్ళతో మాట్లాడుతున్నావా నాన్న? నేను పుట్టి ఈ సొసైటీలో నీకు తండ్రి అనే హోదాను కల్పించాను. నువ్వు నాకేం ఇచ్చావు? ఒకే బద్దని 60 సార్లు నాకించావు. అది నా తప్పు కాదు నాన్న. నిన్ను 10th క్లాస్ దాకా చదివించాను. నువ్వే చదవలేనని మధ్యలో మానేసి బద్దన ఆక్కుంటూ కూర్చున్నావు. అదేదో MBBS వదిలేసినట్టు మాడతావేంటి? గవర్నమెంట్ కూడా వచ్చేయని నోట్లు వచ్చేసి ఇక్కడికి వచ్చావు. నీ అబ్బా థూ! అయినా 7 రూపాయల నోటు వచ్చేయటం ఏంట్రా? కొంచెం రొటీన్కి భిన్నంగా ఉంటుందని నాన్న. అయినా నన్ను ఎందుకన్నావురా? ప్రభుత్వం వాళ్ళు నిరోధ్ వాడండి నేను ఎక్కడ పడితే అక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంటే నువ్వు నిరోధ్ వాడలేదేంట్రా? ఏం చేస్తాను నాన్న? కాలం కర్మం కలిసి రాకపోతే కండో ముక్కు కూడా కన్నం పడుతుంది. సరే కంటే కన్నావు. ఆ కనేదేదో ఏ షారుఖ్ ఖానో ఏ అమీర్ ఖానో పర్సనాలిటీతో కనొచ్చు కదా. నేను సినిమాలు చూసే రోజుల్లో హీరోలందరూ నా వయసు వాళ్ళేనన్నా. రే 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 ఈ ఫేస్ చూసి ఓ దేవతలాంటి అమ్మాయి చీ అని వెళ్ళిపోయింది. బాధపడకనన్నా, మన వంశం పొజిషనే అట్లాంటిది. సరే నీ అబ్బా నీతో నా సోదెందుకు కానీ డబ్బులు ఎంతోనే చెప్పు. కొండలు తవ్వి రాళ్ళు బద్దలు కొట్టి ఒక్క 10 రూపాయలు సంపాదించాను నాన్న. 10 రూపాయలు కూడా సంపాదించలేని నీలాంటి కేడిగాలి స్టార్ హోటల్ ఫుడ్, ఇంతమంది పోలీసులు కాపలా రాళ్లతో కూడా చంపేయండి రాయిని. సిస్టర్ బాగున్నావా? ఏం చూస్తున్నావే? అటు తిరుగురే. ఏం చూస్తున్నారా? పోరిని చూస్తున్నా. గుడ్లు మిగతా తిరగటు. అరే ఇది సాంబగాని కేసురా. ఆడు చూస్తే తుకడలు చేస్తాడు. సిస్టర్ తీసుకో సిస్టర్. అమ్మతోడు ఇది బ్రాండీగా సిస్టర్. కామాక్షమ్మ గుడి దగ్గర పోయి తీసుకొచ్చిరా. యాపిల్ జ్యూస్ మస్తు ఉంటుంది, తాగు. నీకు ఇక్కడ ఏ ప్రాబ్లం రా సిస్టర్? సిస్టర్ నీకు పొగపడుతుందా సిస్టర్? వద్దులే సిస్టర్. నా జీవితంలో ఇంతవరకు నేను ఎవరిని సిస్టర్ అని పిలవలేదు సిస్టర్. సిస్టర్ సాంబకు మాత్రం నా గురించి బ్యాడ్గా చెప్పొద్దు సిస్టర్. ఏ సాంబ అంటే భయమా? భయమా? వచ్చా ఏ సిస్టర్ నీకు హైదరాబాద్లో సనత్ నగర్ ఎడికేరా? తెలుసు. నన్ను సనత్ నగర్ సత్యే అంటుండే. పబ్లిక్ నన్ను చూస్తేనే ఉచ్చలు పోస్తుండే. పోలీసు వాళ్ళతో చిన్న లొల్లై దాదాగిరి చేద్దామని కంచికొచ్చి ఈడబి వైట్ షర్ట్ వేసుకొని జీన్స్ పాయింట్ వేసుకొని రోడ్డు మీద పోతుంటే పబ్లిక్ పిషాబ్. ఒక్క దినం సిస్టర్. వణకం వణకం రే లొల్లి చేయకుండా తీసుకోరా. మనకు లొల్లి అంటే పడది. ఏం రా తిరుగు మజా కనబడలేదు. కోమానా? కామా అయినా పులి స్టాప్ కోమైందిరా. కోమా అంటే తెలివే ఉండదనా? సంవత్సరాలు మంచమైనా పనుకొని ఉంటారనా? అచ్చా మనం ఆ రజనీకాడికి ఇస్తే 3 నెలలు పడ్డాడు గట్లా. అప్పుడిదానా? అరే ఆ బక్కోడు కొట్టుకురు ఆడేస్తాడు. ఏ జరుగుబే ఎన్నా మంచి ఇందుకు నైట్ కాక పడిదికి పోలమ్మా. టమాటాలు మస్తున్నారా దానిలో కర్రగా మొత్తం తీసుకోరు. ఏం రో గురికాయని చూస్తున్నా? ఏం రో సనత్ నగర్ సత్య ఎరికేనా? ఈడ కంచెల కొడితే ఆడ కాచి కూడా భయపడతావు. నెత్తి తిప్పు. 6 నెలలు బయట ఏం జరుగుతుందో ఎరకలే. కోపా లేచి చూసి మణిగారి దగ్గర పనికి చేద్దా. అది తిరుగురువే సిస్టర్. నువ్వు మాత్రం సాంబకు నా గురించి మంచిగా చెప్పాలి. ఈసారి కొట్టిననుకో. రే సంజయ్, ఏంట్రా? ఇంతకీ అంజు వచ్చే టైం అయింది. కేక్ రెడీ అయిపోయిందా? యా రెడీ. రే నీ పని బాగుందిరా. నువ్వు ఉన్న చోటుకి అందరూ అమ్మాయిలు వస్తున్నారు. మొన్న మ్యాటర్ జరిగినప్పటి నుంచి మంజు చూడాలంటే భయం వేస్తుందిరా. రే ఫూల్, ఇలాంటి పిచ్చి పనులకి అమ్మాయిలు పడరా. డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడు, పని అవుతుంది. అది కరెక్ట్ రా. ఫోన్ చేయి. తీసుకో. ఫోన్ ఎత్తు. నెంబర్ డైల్ నేను చూసుకుంటా. హలో అంకుల్ రా. అంకుల్ ఇక్కడే. హలో, ఎవరు? మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నామండి. మీ ఇంట్లో కరెంట్ ఉందా? ఇంట్లోనా? కరెంట్ ఉందండి. ఇంట్లో ఉంది, ఒంట్లోనే లేదని చెప్పండి. ఎవరండి పక్కన? అది నా జనరేటర్ అండి. చెప్పండి. మీ ఇంట్లో లైట్లు వెలుగుతున్నాయండి? వెలుగుతున్నాయి. అవును. ఫ్యాన్ తిరుగుతుందండి? తిరుగుతుంది. ఓ పని చేయండి, ఆ ఫ్యాన్ చుట్టూ మీరు కూడా తిరగండి. అది పుల్లి అంటే. ఇప్పుడు ఫోన్ చేయి. నీకు ఎవరు కావాలో వాళ్ళు దొరుకుతారు. చెయ్యి. ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ ఎత్తొచ్చుగా. నీకు వినపడుతుందిగా, నువ్వు ఎత్తొచ్చుగా. హలో మంజురా, మాట్లాడే.
హలో నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఈ రోజు మన ఇద్దరం సరదాగా సినిమాకి వెళ్తున్నాం. నువ్వే షో కంటే ఆ షోకి మిడ్ నైట్ షో కన్నా సరే నేను రెడీ. ఎవరు మాట్లాడేది? నీ వరప్రసాద్ని. బాబు ప్రసాద్ నువ్వా? ఆంటీ ప్రసాద్ ఆంటీ ప్రసాద్ ఆంటీరా. చిలిపి. ఆ మిగిలిన డ్రెస్ కూడా తీసేస్తే ఎప్పుడు ఈ బొమ్మలు చూసుకోవటంతోనే సరి. ఏమండి ఏమండి ఆ టీవీ కట్టేయండి, సగం షో చూద్దాం. ఇప్పుడే వెళ్తామే, టైం అయిపోయింది. ఆ వేళ కొలమే వద్దనేది. సెకండ్ షో అంటే సినిమా ఏనా? గట్టిగా అరవకు, అమ్మాయి కనబడుతుంది. ఇంకెక్కడ అమ్మాయి? అది ఎప్పుడో సగం షోకి వెళ్ళింది. ఆ మాట ముందే చెప్పలేకపోయావా? ముగ్గురం కలిసి వెళ్ళేవాళ్ళం కదా. ఇదిగో ఆ పిచ్చి మాటలే వద్దనేది. అవునులేండి, ఈ మధ్య నా మీద మీకు ఇంట్రెస్ట్ బాగా తగ్గిపోయింది. ఏం ఇంట్రెస్ట్ ఉంటదే? పెళ్ళి అయిన కొత్తలో కరెంటు తీగల సన్నగా ఉండి ఫుల్ ఛార్జీలు ఉండేదాన్ని. ఇప్పుడు చూడు ఎలా తయారయ్యావో, ముసల్లాన్ చేతిలో మరచెంబులాగా. చాలే. మర ఎక్కడ ఉందో తెలదు, చెంబు ఎక్కడ ఉందో తెలదు. వాళ్ళక మధ్యవాడ మీద పడి వచ్చేట్లుంది. ఇదేమవుతారు? ఏమది మిత్రమా? వాడు పండు ఇవ్వడట. నువ్వు రాను రాను పసికందు వల్లే ప్రవర్తిస్తున్నావు. ఏమది? ఆ బాలలు గోల చేయుచున్నారు ఎందులకు? అది గోల కాదు, క్రికెట్ ఆడుకుంటున్నారు. క్రికెట్ అనినా? చూస్తే తెలుస్తోందిగా మిత్రమా, ఆ చిన్ని కర్రతో ఆ గోళాన్ని వాడు కొట్టుటే వీడు పరిగెత్తుటే. ఓహో, అయ్యా బాబాయ్, ఎంత కరెక్ట్ గా చెప్పేశారు. ఏమి ఆ బుడతడు వేలు పైకి చూపించినాడు? పైన నరకమున్నది, మోసము చేయవలదని హెచ్చరించుచున్నాడు మిత్రమా. ఈ క్రీడ బహుముచ్చటగా ఉన్నది. కాసేపు మనము క్రీడించదము. పద మిత్రమా. బాలుడా, రుద్దుట ఆపి ఆ గోళాన్ని టిమ్ము. అరే బేటా, ఆ బ్యాట్ ఇలాగిరా. లేలో భయ్యా. ఇదిగో బాస్. ప్రభు ఇదిగోండి. అంకుల్ సిక్సర్ కొట్టండి. తీయలేదు కానీ ఓ సింగిల్ కొట్టండి చాలు. ఏమది హోరా హోరీ పోరుకు సిద్ధపడ్డ ఆయన సింగిల్ ఏమిటి? దానమ్మ మొగున్నైనా కరెక్ట్ కరెక్ట్. మిత్రమా విజృంభించు. దురదగా ఉన్నదా అంకుల్? మీరు కూడా రుద్దుకోవచ్చు. వేయము. అంకుల్ అలా పట్టుకోకూడదు. ఎలా పట్టుకొనినా ఏమి, కొట్టుట ముఖ్యము. మిత్రమా వేయము. ఆగుము. చూసావా యమతడా, యమ కొట్టుడు కొట్టావు గురు. వరల్డ్ కప్ కి సచిన్ ద్రావిడ్ బదులు మీ ఇద్దరిని పంపించుంటే మొదటి రోజుని మీ కొట్టుడు చూసి మీ కాళ్ళకి దండబెట్టి కప్పించేసి ఉండేవాళ్ళు. యముండా. నిజం గురువు గారు, అప్పుడు మన దేశం పరువు దక్కేది. నేను మీ ఇద్దరిని పెట్టి ఓ డజన్ యాడ్స్ లాగించేసిండవని నా కరువు తీరేది. మిత్రమా పైకి వెళ్ళిన పిదప అసట ఈ ఆట ఆడించదమా? రస పలికితివి. ఇంద్రలోకానికి యమలోకానికి మధ్య భళా. గురుగారు, ఇంద్రుడు మ్యాచ్ ఫిక్సింగ్ చేసేవాళ్ళు, జాగ్రత్త. అనినా? అనినా? అనినే. రండి రండి. ఇంద్రలోకానికి యమలోకానికి మ్యాచ్ అట. చెప్పి నవ్వు. మహాలక్ష్మి పడగొట్టేస్తావా? ఎలా పడగొట్టేస్తావరా? ఆ అమ్మాయి బయటికి రాదు, ఆ అమ్మాయి ఇంటికి నువ్వు వెళ్ళలేవు, క్లాస్ రూమ్ లో కుదరదు, ఇంకెక్కడ మాట్లాడతావు, ఎలా పడగొడతావు? మిమ్మల్ని అందరినీ బయటకు పంపిస్తే మీ క్లాస్ లోనే మాట్లాడుకోవచ్చుగా. ఎలా? ఏదో అనుకున్నాను కానీ నువ్వు చాలా కంత్రీరా. నీకు ఇప్పుడే తెలిసిందా? నాకు ఎప్పుడో తెలుసు. షో టైం అవుతుంది. ఏమిటయ్యా క్లాసులో నువ్వు ఒక్కడే ఉన్నావు? మీరు లెసన్ మొదలు పెడతానంటే నేను కూడా వెళ్ళిపోతాను. అక్కర్లేదు, నేనే వెళ్తాలే. ఏంటమ్మా బన్నీ? సార్, నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? టీసీ తప్ప ఏదైనా అడగచ్చు. ఇది కాలేజా, రౌడీలకు అడ్డానా? నేను రౌడీజం మానేసి 25 ఏళ్ళయింది. అతను మాట్లాడేది రౌడీల గురించి. ఇక్కడ నాకంటే రౌడీలు ఎవరున్నారా? అడగండి. ఎవరు? వాళ్ళు వాళ్ళు మహాలక్ష్మికి సెక్యూరిటీగా వచ్చారు. అయితే నేను కూడా సెక్యూరిటీ తెచ్చుకోవచ్చా? నీకెందుకు సెక్యూరిటీ? మహాలక్ష్మి స్వామిరాజు గారు అమ్మాయి. అయితే మా తాత పేరు వీర్రాజు, నేను 100 మంది తెచ్చుకుంటాను. అలా గాలి ఊతకపోతే టీసీ ఇచ్చి పంపించచ్చుగా. చూడు బాబు, సార్,
వాళ్ళు ఉంటే నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను సార్. ఎవరి మీద? చదువు మీద. నువ్వు కూడా చదువుతున్నావా? నేను కూడా చదువు అంటే మీరు నన్ను అవమానిస్తారా? నో, నీకు ఎలా అనిపిస్తున్నా? ఎరా అవమానించినట్టు అన్నారు. మీ మీనింగ్ అది అయి ఉండకపోవచ్చు. నువ్వు కూడా సార్ ఈ సోదంతా నాకు అనవసరం. వాళ్ళు అక్కడ ఉంటాను వీల్లేదు. సరే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.